ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. నెలకొండ మార్కెట్ యార్డ్లో జూన్ 4న చేపట్టనున్న నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 2వ విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఇది అంత కాంప్లికేటెడ్ కూడా కాదు. సో ఆల్రెడీ మీకు బ్రీఫ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చెప్పినట్టున్నారు. సో there are 2-3 things that I wanted to just highlight. Very first thing is మీరు మషిన్ తీసుకొచ్చిన తర్వాత సీల్స్ ఇంటాక్ట్ ఉన్నాయి అని చూపించేది ఒకటి చేస్తారు. ఫస్ట్ విషయం, ఏజెంట్స్ ఎవరైతే పక్కన కూర్చుంటారో వాళ్ళకి చూపిస్తారు. దాని తర్వాత టోటల్ నంబర్ బటన్ ప్రెస్ చేస్తారు. టోటల్ నంబర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత 17Cలో ఉన్న నంబరు ఈ నంబరు మ్యాచ్ అయింది అంటే ఇట్ గోస్ ఫర్ కౌంటింగ్. 17C అండ్ ఇందులో నంబర్ మ్యాచ్ కాలేదు అని అంటే మాత్రం ఆ విషయం యూ షుడ్ ఇన్ఫార్మ్. ప్రతి రోకి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఒకరిని పెడతాము, ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్. అది టోటల్ నెంబర్ మ్యాచ్ కాకపోయినా కంటిన్యూ చేసి కౌంటింగ్ మాత్రం చేయొద్దు. ఇది స్ట్రిక్ట్ నో. ఇట్లాంటిది ఏమైనా ఉన్నది అని అంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్. సీనియర్ ఆఫీసర్ ఎవరైతే కూర్చుంటారో ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన నాతో డిస్కస్ చేసి దాన్ని ఏం చేయాలి అని మీకు చెప్తారు. దాన్ని బట్టి యూ కెన్ ప్రొసీడ్. బట్ అది నోటీస్లోకి తీసుకురాకుండా మాత్రం క్లోజ్ చేయవద్దు, అంటే కౌంటింగ్ చేయవద్దు. ఫస్ట్ విషయం. రెండో విషయము, రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ చేసేది రిజల్ట్ బటన్ నొక్కుతారు. రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు అది క్లోజ్ చేసిందా లేదా అని మీకు తెలుస్తుంది. ఎనీవేస్ మీరు ఫస్ట్ చెక్ చేసేది 17Cలో ఉన్నది, ఇందులో ఉన్న టోటల్ టాలీ అవుతున్నది అని అంటున్నారు కాబట్టి క్లోజ్ చేయకపోతే ఏజెంట్స్కి చూపించేసి క్లోజ్ చేస్తారు. ఓన్లీ దిస్ ఇష్యూ, రెస్ట్ ఆల్ ది ఇష్యూస్ మిగిలినవి కూడా వీళ్ళు టేక్ కేర్. దీని కాకుండా మిగిలిన కేసెస్ ఏమొస్తాయండి, అది రెస్పాండ్ కాదు. మిషన్ రెస్పాండ్ కాకపోతే మీకు అక్కడ ఉన్నటువంటి సూపర్వైజరీ ఆఫీసర్కి అది చెప్తారు. వాళ్ళు ఎవరు, మా దగ్గర ఉన్న మాస్టర్ ట్రైనర్లు ఎవరో ఉంటారు. ఆయన దాన్ని బెల్ ఇంజనీర్నో ఈసీఎల్ ఇంజనీర్నో పిలిపించేసి బ్యాటరీ తీసి కొత్త బ్యాటరీ పెట్టి మళ్ళీ ఆన్ చేసి రెస్పాండ్ అవుతుందో లేదో చెప్తారు. చూస్తే రిజల్ట్ వస్తుంది, లేదంటే తీసి పక్కన పెట్టడం. ఇవన్నీ మళ్ళీ తర్వాత కావాలంటే దానికి సంబంధించిన డెసిషన్ ఏంటి అనేది యాజ్ అన్ ఆర్ఓ ఐ టేక్ ఏ కాల్ విత్ అన్ అబ్జర్వర్స్ కన్సెంట్. సో అదంతా ఇక మీకు సంబంధం లేని హెడేక్ అన్నమాట. డిస్ప్లే కనబడకపోయినా, దాంట్లో నుంచి టోటల్ నోట్స్ రాకపోయినా, ఇంకెక్కడైనా 49 MA అని ఒక కంప్లైంట్, ఒక క్లాస్ కి ఎవరైనా కంప్లైంట్ చేసిన అట్లాంటి కేసెస్ మన దగ్గర లేవు. సో అవి కూడా ఏమి తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ నేను చెప్పిన ఈ కేసెస్ తప్పితే మిగిలిన వాటి గురించి మీరు పెద్దగా యూ నీడ్ నాట్ బాదర్ మచ్. డిస్ప్లే కాలేదా, ఏదైనా ఎర్రర్ మెసేజ్ చూపించిందా, యూ ఇన్ఫార్మ్ టు దట్ supervisory officer who is there at the counting table, and you can keep it aside and continue with the counting process. Only not 17C totally match ayitane count cheyali eppudu cheyadu. Adi counting chesinadante matram the person who did that will get immediately suspended, and I will have to explain it to election commission why I allowed that fellow to count it. అర్థమవుతుంది కదా. ఎలక్షన్ ప్రాసెస్లో ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ అయితే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 5 years టు గో. అది కూడా ఇఫ్ ఇట్ గోస్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.